అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఎందరికి శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు? కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి దీన్ని మనం బహుమానంగా మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమకాండంలో నుంచి 15వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండంలో నుంచి 15వ అధ్యాయము 25వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్సెస్ 25. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడిని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు ఈ వాక్య భాగము ఏమని చదివిస్తుందంటే, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ఎవరు? మోషే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వారికి మధ్యలో దాహం వేసింది. చూడండి, అక్కడికి ఒక ప్రాంతానికి వాళ్ళు మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచినప్పుడు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. వాళ్ళకి దాహమైంది, నీళ్లు దొరకలేదన్నమాట. అంతలో వాళ్ళు మారాకు చేరినట్లు దేవుని లేఖన చదువుతున్నాయి కదా. మారాకు చేరినారనమాట. ఆ మారా నీళ్లు చేదైనవి గనుక, చూడండి, ఆ మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారంట. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమే త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా, చూడండి, మోషే మీద వాళ్ళు సనుక్కుంటున్నారు. ఐగుప్తు దేశంలో మాకు మరి చూడండి, అక్కడ మంచి పదార్థాలు, మంచి ఆహారం మాకు దొరుకుతున్నది, మంచి నీళ్ళు మాకు దొరుకుతున్నాయి. ఈ మోషే వచ్చి మమ్మల్ని అరణ్యంలో నడిపిస్తూ మమ్మల్ని ఎంతో బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నీళ్ళు లేవు, ఆహారం లేదు, మీ యొక్క మరి చౌచారం లేనటువంటి యొక్క ఆహారం మాకు తినిపిస్తున్నాడు ప్రతిరోజు అంటూ మోషే మీద సనుక్కుంటున్నారు. తిరిగి మేము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతాం, మోషే మమ్మల్ని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు, ఇలాగా ఎందుకు మమ్మల్ని శ్రమ పెడుతున్నావు అంట మోషే మీద వాళ్ళు సనుక్కున్నప్పుడు, అప్పుడు మోషే చూడండి దేవుడికి మొరపెడుతున్నాడు. అతడు యెహోవాకు మొరపెట్టాను కనుక అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఒక చెట్టును చూసినప్పుడు అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురమలాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితము చూడండి మారా అనుభవంలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకో. ఎన్ని దినముల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితం మారా అనేటువంటి అనుభవంలో, అంటే చేదైన అనుభవంలో నీ జీవితం ఉందో, దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మధురముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం, నీ జీవితాన్ని మధురముగా మార్చబోతున్నాడు. ఈరోజు మన కుటుంబాన్ని దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. నీటిని చూడండి, ఆ చేదైనటువంటి నీళ్లను మధురముగా మార్చిన మహా గొప్ప దేవుడు ఆయన. ఈరోజు చూడండి నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ బిడ్డల యొక్క మరి చదువులను దేవుడు ఈరోజు మధురముగా మార్చబోతున్నాడు. నీ కుటుంబాల్లో మధురముగా మార్చబోతున్నాడు. ఈరోజు నీ కోడల్ని, మీ అత్తల్ని, మీ మామల్ని, చూడండి మీ అల్లుల్ని దేవుడు ఈరోజు మారలేదేమో, ఎన్నో సంవత్సరాల నుంచి మారడం లేదని బాధపడుతున్నావేమో, వాళ్ళ జీవితాన్ని ఈరోజు మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. మారా అనుభవంలో ఎంతమంది జీవితాలు ఈరోజు నశించిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు పడైపోతున్నాయో. జనులు మారా అనే అనుభవంలో ఉండి దేవుని తెలుసుకోకుండా, కొంతమంది దేవుని తెలుసుకున్న బిడ్డలు కూడా మారా అనే అనుభవంలో ఉండి దేవునికి మరి అవిష్టమైన కార్యాలు చేస్తూ, మరి దేవునికి నచ్చినటువంటి పనులు చేస్తూ మారా అనుభవంలో, చేదైన అనుభవంలో ఎంతమంది ఉన్నారో ఈరోజు దేవుడు చెప్తున్నాడు మంచి శుభవార్త మీకు. మీ జీవితాల్లో మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక చెట్టును చూపిస్తున్నాడు మోషేకి. ఆ చెట్టు ఎవరు తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు అన్నాడు. ఏ కొమ్మ అయితే చెట్టుకి అంటగట్టుకుని ఉంటుందో ఆ కొమ్మలు ఫలిస్తాయి, ఎగురు పెడతాయి, పూతలు పూస్తాయి, కాయలు కాస్తాయి. హల్లెలూయా. ఏ కొమ్మ అయితే ఆ చెట్టుకి అంటపట్టకుండా నరికివేయబడుతుందో, లేదంటే అది తొలగిపోతుందో, అది ఎండిపోతుంది, పొయ్యిలో వేయబడుతుంది, అది మంటకు పనికి వస్తుంది అనమాట. ఎందుకు పనికి రాకుండా అది కాల్చివేయబడుతుంది. ఈరోజు మారని అనుభవంలో మీ జీవితంలో ఉన్నాయేమో, దేవుడు ఈరోజు మన ప్రభుని యేసుక్రీస్తు మరి ఆ ప్రభువును ఈరోజు మన జీవితంలోకి పంపిస్తున్నాడు దేవుడు. ఆ ప్రభు ఆ చెట్టు ఎప్పుడైతే మరి మారానే నీళ్ళలో పడిందో, చేదని నీళ్ళలో పడిందో,
ఆ నీళ్లు మధురములుగా మారిపోయినాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మన కుటుంబంలో అడుగు పెడతాడో, యేసు ప్రభువు నువ్వు ఆహ్వానిస్తావో, మన జీవితంలో మధురముగా మారుస్తాడు దేవుడు. ఎటువంటి కఠినమైన హృదయం కలిగిన వారైనా సరే, ఎటువంటి మరి అవిశ్వాసం ఉన్నా సరే, జీవితంలో పాడైపోయి ఎందుకు పనికి రాకుండా దేశ దెమ్మరులో తిరుగుతున్నటువంటి జీవితాన్ని ఈరోజు మధురములుగా మార్చబోతున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, ఆమేన్ చెప్పు. మన జీవితాలు మారబోతున్నాయి, ఈరోజు మధురముగా మారబోతున్నాయి మన జీవితాల్లో. అద్భుతమైన కుటుంబాలు ఈరోజు చూడండి, మారనేటువంటి అనుభవంలో ఉన్నటువంటి షేదైన అనుభవంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈరోజు కట్టబడబోతున్నాయి. మధురములుగా మార్చబోతున్నాడు దేవుడు. నీ కోడల్ని, మీ అత్తని, మీ మామల్ని, మీ అల్లుల్ని ఈరోజు ఏ అనుభవంలో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు మరి చూడండి, మరి మారనే అనుభవంలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఈరోజు నీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు దేవుడు. మీ ఉద్యోగాన్ని మధురంగా మార్చబోతున్నాడు దేవుడు. మీ ఊహల్ని మధురంగా మార్చబోతున్నాడు దేవుడు. వీటిపైన కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. కుటుంబంలో ఎప్పుడు చూసిన అసమాధానం, మారని అనుభవంలో ఉన్నారేమో, ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కలగబోతుంది. నీ బిడ్డలను చూసి నువ్వు సంతోషపడబోతున్నావు. ఎన్ని రోజుల నుంచి నా బిడ్డలు మారలేదు, నా భర్త మారలేదని ఈరోజు బాధపడుతున్నావు కదా. మారానని విషయమైన అనుభవంలో నా బిడ్డలు ఉన్నారయ్యా, నా భర్త ఉన్నాడయ్యా, నేను ఏం చేయాలని కన్నీటితో నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావు కదా. ఈరోజు వాళ్ళందరినీ కూడా చూడండి, మారానటువంటి అనుభవంలో నుంచి, ఈరోజు చేదైన అనుభవంలో నుంచి మధురములుగా మార్చబోతున్నాడు. సంతోషించు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండి ఈరోజు తిని ఆహారం కడుపు నిండి తిని సంతోషంగా పనుకో ప్రార్థన చేసి దేవుడు వాళ్ళ జీవితాన్ని ఈరోజు మధురముగా మార్చబోతున్నాడు. మధురమైన జీవితాలుగా మార్చబోతున్నాడు. ఆమె నన్ను సంతోషంగా ఉండు, నా జీవితాలు మారవలే, వాళ్ళు ఇంతేలే ఇల్లు నీ సనుగుకు. ఆ ప్రజలు సనుక్కున్నట్లు మోషే మీద మన కుటుంబాల సనుగులు గొనుగులు ఉండకూడదు. ఈరోజు వాళ్ళు మారబోతున్నారు, మధురముగా మా జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు అని ఈరోజు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో మన జీవితాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. పనికిరాని జీవితం ఈరోజు కట్టబోతున్నాడు దేవుడు, మధురముగా మార్చబోతున్నాడు. సేదైన అనుభవంలో ఎవరైతే ఎంతమంది ఉన్న కుటుంబాలు బాధపడుతున్నాయి, ఈరోజు వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని కూడా సమస్త విషయాల్లో మధురములుగా మార్చబోతున్నాడు వాళ్ళ జీవితాన్ని. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా సహాయం చేయండి. మీరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయనా ప్రభా. ఈరోజు మా జీవితాల్లో మారనేటువంటి షేదైన అనుభవంలో ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభా, వాళ్ళ జీవితాలను మధురములుగా మార్చుతానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదైన దేవుడు ప్రభా. కన్నీటితో ఎవరైతే నాయన ప్రభా మా జీవితాలు మార్చు, నా బిడ్డల జీవితాలు మార్చు అయా, మా కుటుంబంలో మా సహోదరులకు జీవితాలు మార్చు, మా బంధువుల జీవితాలు మార్చుని ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో వాళ్ళ జీవితాన్ని నేను సేదైన అనుభవంలో విడిపించి మధురములుగా వారి జీవితంలో సంతోషం అనుగ్రహించమని, మధురములుగా మార్చమని తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వాళ్ళ జీవితాలను మధురముగా మార్చండి. ఎవరికి వివాహం కాలేదో, ఎందరైతే మరి బాధపడుతున్నారు స్వామి, మారా అనుభవం ఉన్నారో వాళ్ళు మార్చి వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో సేదైన అనుభవంలో ఉన్నారో ప్రభా, కుటుంబంలో అసమాధానంతో, అనారోగ్య సమస్యలతో వాళ్ళ జీవితాలను మధురముగా మార్చుతండి. వాళ్ళ రోగాలను స్వస్థపరిచి నిశ్చయముగా మీరు పొందిన గాయాల్లో స్వస్థత అనుగ్రహిస్తారన్నావు తండ్రి. స్వస్థత కృప చూపించమని ప్రార్థిస్తూ వీడియో విశ్వసిస్తున్న వాళ్ళందరి జీవితాలను మధురముగా మార్చమని ఈరోజు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.